సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ ఇంకొక 2 రోజుల్లో నీ జీవితంలో ఒక మ్యాజిక్ జరగబోతుంది తల్లి. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని చెప్పి బాబా ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి. ఎందుకు ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చింది అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే అండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. నిజంగా మనందరికీ అండి జీవితంలో ఏదైనా ఒక మ్యాజిక్ జరిగితే బాగుండు. అంటే ఒక అద్భుతం అనే దానికంటే మ్యాజిక్ అనే పదానికి ఎక్కువ శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి. అంటే అట్రాక్షన్. మనకి చాలామంది కూడా ఒక మ్యాజిక్ లాగా మ్యాజిక్ చేసి చూపించే వాళ్ళని చూస్తే వాళ్ళు ఎలా చేస్తున్నారా ఏంటి అని చెప్పి కూడా అర్థం కాదండి. అంటే అండి మామూలుగా ఒక కాగితం పేపర్ల నుంచి ఒక నోట్లు రప్పించడం, అంటే మామూలుగా ఒక మనిషిని పడుకోబెట్టేసేసి కత్తితో కోసిన తర్వాత కూడా మనిషి బయటికి లేచి రావటం, అంటే పైనుంచి వర్షం కురుస్తున్నట్టుగా వర్షం అనేది ఒక డబ్బుల వర్షంలా కురవడం, ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది, అబ్బాయి ఇవి అసలు జరుగుతాయా, నిజమేనా మన జీవితంలో అని అనిపిస్తుందండి. అలాగే ఇప్పుడు బాబా చెప్పే విషయం ఏంటి అనంటే, బాబా చేసే అద్భుతాల కంటే ఒక మ్యాజిక్ అనేది మన జీవితంలో జరిగితే ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఊహించుకోండి ఫ్రెండ్స్. ఇంకొక 2 రోజుల్లో మనందరి జీవితాల్లో కూడా బాబా చెప్పినట్టుగా ఒక మ్యాజిక్ అనేది జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఒక భక్తురాలికి జరిగిన ఒక విషయం గురించి మనం తెలుసుకుందామండి. నిజంగా అండి మ్యాజిక్ అంటే అసలు మనం ఊహించని ఒక విషయం అనమాట మన జీవితంలో జరుగుతుంది అని అంటే అందరము కూడా ఆశ్చర్యపోవడం కాదండి, అసలు ఎంత సంతోషంగా ఉంటాము, ఎన్నో రోజులు అనుకుంటూ ఉంటామండి, బాబా ఇలాంటి ఒక మ్యాజిక్ చేశారు నా జీవితంలో అని. అలాగే ఆ భక్తురాలండి నాకు కనిపించినప్పుడల్లా నిజంగా ఇది జరిగిన ఒక విషయం అండి. ఆ భక్తురాలు చెప్తూ ఉంటుందన్నమాట, బాబా కానీ ఇలా కానీ చేసి ఉండకపోతే, ఇలాంటి ఒక మ్యాజిక్ అనేది నా జీవితంలో చూపించి ఉండకపోతే నేను ఈరోజు ఇలా ఉండగలిగేదాన్నే కాదు, అద్భుతం అని కూడా చెప్పడానికి నాకు మాటలు సరిపోవక్క అని చెప్పి ఆవిడ కనిపించినప్పుడల్లా ఆవిడ సంతోషాన్ని నాకు షేర్ చేస్తూ ఉంటుందండి. అదేంటి అని అంటే అండి, ఈవిడ ఒకళ్ళ దగ్గర చీటీ వేసిందండి. చీటీ వేస్తూ నెల కొంచెం దాచుకుందామని చెప్పేసి తన కూతురు పెళ్లి కోసం ఒక 2 లక్షల రూపాయలు చీటీ వేసిందనమాట. చీటీ వేసిన ఆవిడ ఏం చేసింది అని అంటే, సరే అని చాలామంది కూడా అవసరానికి ముందుగానే పాడేసుకుంటూ ఉంటారు కదా, అలా పాడుకుంటూ ఉన్నారు. కానీ తిని మాత్రం లాస్ట్ వరకు కూడా ఉందన్నమాట. అంటే 10 నెలల చీటీ 9వ నెల వరకు కూడా అలాగే ఉంది. లాస్ట్ వరకు ఉంటే కొంచెం డబ్బులు కనిపిస్తాయి మన చేతి, చివరిలో తీసుకుందాంలే అని అనుకుందండి. ఆ చివరి నెలలో తను ఏం చేసింది అంటే అండి, ఆ చీటీ ఆవిడ తను మోసం చేసిందండి. అంటే ఆ డబ్బుల్ని, ఆ 2 లక్షల రూపాయలని తనకి ఇవ్వకుండా తను ఎస్కేప్ అయిపోవడం అనేది జరిగింది. అంటే ఇల్లు కూడా ఖాళీ చేసేసి ఇలాగే చాలా మందిని కూడా తను మోసం చేసిందని, తన డబ్బులు మళ్ళీ తిరిగి రావని ఎన్నో రోజులు వెతికారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయినా సరే తన డబ్బులు తనకి దొరకలేదండి. అసలు అది నిజంగా ఒక షాక్ అనమాట తనకి. ఆ షాక్లో నుంచి బయటికి రావడానికి తనకి చాలా రోజులు పట్టింది. అంటే 10 నెలల నుంచి తను 2 లక్షల రూపాయలు ఒక సేవింగ్స్ చేస్తూ ఒక చీటీ వేసిందంటే నెల ఎంత కట్టాలి, దగ్గర 18,000 20,000 కడుతూ ఉండాలి. అది కష్టపడి చేసింది తన కూతురు పెళ్లి కోసం కట్టిన డబ్బులు అనమాట. ఇలా మోసం చేసింది అని అనేసరికి తనకు అసలు ఇది నా కళ నిజమా, ఇలాంటి ఒక విషయం నా జీవితంలో జరుగుతుందని నేను అనుకోలేదు బాబా, ఎందుకు బాబా నాకు ఇలా జరిగింది అని చెప్పి తను చాలా వరకు కూడా బాధపడుతూ ఉండేదండి. ఒకరోజు ఏమవుతుంది అని అంటే, తను ఎప్పుడూ కూడా అండి ఎక్కువగా తను అంటుంది నాతో, అక్క నేను ఎక్కువగా ఇంట్లో ఎక్కువగా అంటే ఫ్యాన్ కిందే ఎక్కువగా నేను కూర్చోనక్క, నాకు ఫ్యాన్ కానీ ఏసీ కానీ పడవు, నేను ఆరు బయటే ఎక్కువగా పడుకుంటూ ఉంటాను, ఈ విశ్వానికి చాలా వరకు కూడా శక్తి ఉందక్క. నేను తను ఏం చేసేదంటే అండి, సాయంత్రం పూట ఆరు బయట పడుకోవడం, చక్కగా పడుకునేటప్పుడు పైన ఆకాశాన్ని విశ్వాన్ని చూస్తూ, నాకు నిజంగా ఆ డబ్బులు పోయిన డబ్బులు కనుక తిరిగి వచ్చి ఉంటే, అంటే 2 లక్షల రూపాయలు నా చేతికి దక్కితే కనుక ఇప్పుడే నేను నా
కూతురు ఏదైతే కనుక నేను పెళ్లి చేయాలని అనుకుంటున్నానో, అంటే ఏ వస్తువుల కోసమే తను చీటీ వేసిందో ఆ వస్తువులను నేను కొనేసి ఉంటాను కదా, ఎంత సంతోషంగా ఉండేది నా జీవితం, నా కూతురుతో తను ఎలా షేర్ చేసేది, అవన్నీ విషయాలు కూడా మనసులో అనుకుంటుందండి. అంటే జరిగితే మళ్ళీ కూడా నా డబ్బులు నాకు తిరిగి వస్తాయి కదా, అమ్మాయి తిరిగి రాకుండా ఉంటుందా, నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వకుండా ఉంటుందా, అలాంటి అద్భుతం కనుక నా జీవితంలో జరిగితే ఎంత బాగుంటుందో అని చెప్పేసి ఒక విషయాన్ని జరగదండి. ఆవిడ ఎస్కేప్ అయిపోయింది, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ తను తిరిగి రానే రాదు. అయినా సరే తనకు ఒక ఆలోచన, తను కానీ తిరిగి వచ్చి తన డబ్బుల్నే తను ఎదురు చూస్తుంది. అంటే ఇది అత్యాశ కాదండి, తను మోసం చేసిన డబ్బులు తన దగ్గరికి వస్తే చాలు, నిజంగా నా కూతురు సంతోషంగా ఉంటుంది. మన వాళ్ళు అంటే ఆ డబ్బులు పోయినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతో తిట్టారు, తను తిడుతూ ఎందుకు వేసాయమ్మా మనకి చెప్పకుండా ఇలా ఎందుకు చేసావని అన్నా కూడా అండి, తనకి బాబా ఎప్పటికీ కూడా ద్రోహం చేయరు, ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది, నా డబ్బులు నాకు చక్కగా తిరిగి వస్తాయి పెళ్లి సమయానికి అని చెప్పేసి పైకి ఆకాశంలోకి చూస్తూ ఎప్పుడూ కూడా అండి ప్రపంచాన్ని గ్రహించగలిగే శక్తి ఉంటుందండి. మనం ఏదైతే కనుక కోరుతామో, మంచి అయితే మంచి జరుగుతుంది, చెడు అనుకుంటే చెడు జరుగుతుంది, అందువల్ల మంచి మాటలే మాట్లాడాలని, నిజంగా 2 లక్షలు నాకు దొరికితే బాగుంటాయి కదా అని చెప్పేసి ఇలాగే ఆలోచిస్తూ తను నిద్రపోతూ ఉండేదండి. 2 రోజుల్లో తనకి నిజంగా ఒక అద్భుతం అనేది జరిగిందక్క. నేను ముందంతా కూడా కొంచెం అంటే ఇది లాస్ట్ ఇయర్ జరిగిన ఒక విషయం అండి. తను వర్షాల టైంలో బయటకు పడుకోలేక, తర్వాత కొంచెం ఎండాకాలం సమయంలో వచ్చేసి నేను బయట పడుకునేదాన్నక్క. 2 రోజులు మాత్రమే ఇలా జరిగింది. నేను మనసులో అనుకుంటూ ఉండేదాన్ని, అలాంటిది నిజంగా ఒక మ్యాజిక్ లాగా నా జీవితం అనేది మారిపోయిందక్క. ఎవరైతే నన్ను మోసం చేశారో, ఎవరైతే నా దగ్గర నుంచి చీటీ డబ్బులు తీసుకొని పారిపోయారో ఆవిడే ఎత్తుక్కుంటూ నా దగ్గరకు వచ్చిందక్క. నా అడ్రస్ తెలీదు, ఎలా కనిపెట్టిందో ఏమో కూడా తెలియదు. నిజంగా కనిపెట్టి నా దగ్గరకు వచ్చేసి ఆ 2 లక్షలతో పాటు తను వడ్డీని కూడా కలిపి, అప్పుడు అసలు పట్టుకోవడానికి కూడా తనకి అడ్రస్ దొరకలేదు, పోలీసుల వల్ల కూడా కాలేదండి. అసలు అందరూ అనేసారు ఇంకా తను దొరకదు, ఏదో ఊరు పారిపోయిందంట అనేసి. అలాంటిది తన మనసును మార్చి తనకి ఇవ్వాలనే ఆలోచన అనేది ఈ ప్రపంచం వాళ్ళకి కల్పిస్తుందండి. అందుకే ప్రపంచంతో మనం మాట్లాడాలి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదా, అలాగే నిజంగా అది జరుగుతాయండి. ఏదైతే ఒక మంచి విషయాలు పడుకునేటప్పుడు మీరు కూడా ఆలోచించి చూడండి, జరగదు ఇది నాకనని ఎప్పుడు కూడా అనుకోకూడదండి. ఇది నేను చేస్తే ఇలా ఉంటుంది కదా, నిజంగా నాకు ఈ డబ్బులు చేతికి అందితే ఎంత హ్యాపీగా ఉంటామో అలా గనక ఊహించుకుంటే ఖచ్చితంగా అది బాబా మనకి నెరవేర్చి ఇస్తారండి. అలాగే తను నమ్మకాన్ని, అంటే ఇన్ని సంవత్సరాలైనా కూడా తన నమ్మకం అనేది పోలేదండి. ఖచ్చితంగా తను వెతుక్కుంటూ దానికి తగిన 2 లక్షలు తగిన వడ్డీతో సహా తన కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతూ, నేను ఇలా చేసినందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి తన కాళ్ళ మీద పడి ఆ డబ్బు అనేది తీసుకొచ్చి ఇచ్చిందండి. అలాంటి అద్భుతాలు ఊహించని అద్భుతాలు మన జీవితంలో 2 రోజుల్లో ఒక మ్యాజిక్ లాగా బాబా చేసి చూపిస్తానని అంటున్నారండి. అది ఏ విషయం అయి ఉంటుంది అనేది కూడా మనందరము చూద్దాం. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి.